ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకున్నాను. మళ్ళీ వాటర్ ఏసేసి ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, సోయా సాస్ అండ్ కొంచెం మిర్చి పేస్ట్ ఏసేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఇలా ఉంది. అండ్ మిర్చి పౌడర్ అండ్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ. అండ్ ఇప్పుడైతే దీన్ని మంచిగా పెట్టేసి ఫస్ట్ యాడ్ చేసినవన్నీ లాస్ట్కి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నా. అండ్ యాడ్ చేసేసి అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నా. అండ్ లాస్ట్కి నేనైతే లెమన్ కూడా యాడ్ చేస్తున్నా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో లెమన్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అండ్ నేను దీన్ని లైట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత సో టేస్ట్ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. అండ్ నాకైతే చాలా నచ్చింది. అంత స్పైసీ లేదు, అంత లేదు, కానీ ఆలు కొంచెం ఉడకలేదు. బట్ ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? త్వరగా కామెంట్ సెక్షన్లో చెప్పండి.